చక్కగా రోజు పద్యాలు కీర్తనల గురించి తెలుసుకుంటున్నారు. వెరీ గుడ్. ఇవి తెలుసుకోవటం వలన మంచి ప్రవర్తన కలిగి ఈ సమాజంలో అంటే సొసైటీలో మీరు మంచి వ్యక్తులుగా ఉండగలుగుతారు. ఈరోజు ఇంకో పద్యం గురించి తెలుసుకుందాం. ఈ పద్యం శ్రీకాళహస్తీశ్వర శతకంలోనిది. దీనిని దూర్జటి అనే కవి రాశారు. అతను శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో ఉండేవారు 500 సంవత్సరాల కిందట. దూర్జటి గొప్ప శివభక్తుడు. అతని ఊరు శ్రీకాళహస్తి. మీకు తెలుసు కదా, కాళహస్తి తిరుపతి వెళ్తుంటే దారిలో కనిపిస్తుంది ఆ ఊరు. శ్రీకాళహస్తిలో శివుడి ఆలయం ఉంది. ఆ శివుడి గురించి శతకం అంటే 100 పద్యాలు రాశారు దూర్జటి. ఇప్పుడు పద్యం తెలుసుకుందాం. రాజుల్ మత్తులు వారి సేవ నరక ప్రాయంబు వారిచ్చు అంభోజాక్షి చతురంతయాన తురగీ భూషాదుల్ ఆత్మవ్యధా బీజంబుల్ తదపేక్ష చాలు పరితృప్తిన్ పొందితిన్ జ్ఞానలక్ష్మి జాగ్రత్ పరిణామమిమ్ముదయతో శ్రీకాళహస్తీశ్వరా. ఇప్పుడు దీని అర్థం తెలుసుకుందాం. రాజాల్మత్తులు. రాజులు డబ్బు, అధికారం వీటి వలన అహంకారంతో ఉంటారు. అధికారం అనే మత్తులో రాజులు ఉంటారు. వారి సేవ నరకప్రాయంబు. వారి దగ్గర పనిచేయడమంటే నరకంతో సమానం, హెల్లన్నమాట. ఎందుకంటే రాజుకి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు. ప్రతి క్షణం భయంతోనే గడపాలి. వారిచ్చు, రాజులు ఇచ్చినా సంభోజాక్షి పరిచారికలు, సర్వెంట్ మెయిడ్స్. చతురంతయాన పల్లకీలు, తురగి గుర్రాలు, భూషాదుర నగలు, ఆభరణాలు, ఆత్మవ్యధా బీజంబుల్ మనసుకి దుఃఖాన్ని కలుగజేస్తాయి. తదపేక్ష చాలు, ఆ కోరికలు ఇక చాలు. పరితృప్తిం బొందితిన్ అవన్నీ అనుభవించి సంతృప్తిని పొందాను. జ్ఞానలక్ష్మి జ్ఞానము అనే సంపద. జాగ్రత్ పరిణామమిమ్ము అనే మార్పుని ఇవ్వు. దయతో శ్రీకాళహస్తీశ్వర దయచేసి శ్రీకాళహస్తీశ్వర. రాజులకి అహంకారం ఎక్కువ. వారి దగ్గర పనిచేయడం కష్టం. వాళ్ళు ధనం, పనివాళ్ళని, పల్లకీలు, గుర్రాలు, నగలు ఎన్ని ఇచ్చినా ప్రయోజనం లేదు. అందుకే నాకు జ్ఞానమనే సంపదని ఇవ్వు పరమేశ్వరా అని దూర్జటి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఇది ఈ పద్యం యొక్క అర్థం. మళ్ళీ ఇంకో పద్యంతో కలుసుకుందాం.